ఎక్కడ సందర్శించావు? నువ్వు వెళ్ళున్నట్లయితే ఈ అరాచకాలు ఇన్ని జరిగాయా? అర్చకులపై దాడులు ఎప్పుడన్నా చూసామా? అర్చకులపై ఓంకార క్షేత్రంలో నువ్వు అతను అంత విధంగా అర్చకుడిని హింసిస్తాడా? కాకినాడ భీమవరంలో అర్చకులపై దాడి, అర్చకులు సెల్ఫీ వీడియోలు, సూయిసైడ్స్ అమ్మా. వీళ్ళ యొక్క వేధింపులు తట్టుకోలేక దేవాలయ భూములు 87,167 ఎకరాల ఆక్రమణలకు గురయ్యాయి. నిన్నగాక మొన్న దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ చెప్పాడు 87,167 ఎకరాలు దేవాలయ భూములు ఆక్రమణకు గురయ్యాయి. ఇప్పుడు 4 లక్షల పైన ఉన్నటువంటి ఆలయ భూములు, ఇప్పుడు ఇదే ఇతను దేవాదాయ శాఖ మంత్రిగా ఉన్న వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడెక్కడో కాకినాడ రాజమండ్రి వైస్ సదన్ 527 ఎకరాలు ఎత్తాలని చూడటం, విజయవాడలో 900 గజాల స్థలం కబ్జాలు చేయటం, అసలు ఏ విధంగా బరి తెగించారు? దేవాలయాలపైన ఎలా దాడులు జరిగాయి, ఎలా రథాలు తగలబెట్టారు? అశోక్ గజపతి రాజు, సింహాచలం, అరే ఆ కుటుంబం పివిజి రాజు ఎన్ని వేల ఆలయాలు కట్టించారమ్మా. 13,000 ఎకరాలు దేవాదాయ భూములకు వాళ్ళు విరాళం ఇచ్చిన కుటుంబమే. ఆయన పైన కేసులు పెట్టిస్తారా? ఏమైంది ఆ సంచయిత? ఎక్కడుందామా? ఒక క్రిస్టియన్ని తీసుకొచ్చి ఆ రోజు ఆయన వదులు ఆమె చేశాడు విజయసాయి రెడ్డి, ఏది సింహాచలం పెద్ద పెద్ద బొట్టు పెట్టుకుని రెడ్డి సారీలు కట్టుకుని అప్పుడు ఏమైంది? ఎక్కడుందామె? అంటే ఎలా ఇతను 5 ఏళ్ల జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో హైందవంపై దాడి జరిగిందో మనకు కనపడుతోంది. మళ్ళా ఏమంటాడు? ఇదేం హిందుత్వం అంటాడు, ఇదేం హైందవం అంటాడు. కాదు, ఒక్కటి అబ్జర్వ్, నేను బీజేపీని పాయింట్ అడుగుతాను. బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నాడు ఆయన? నిన్న కూడా చాలా తెలివిగా మతంతో రాజకీయం చేస్తున్నారు, నేను బీజేపీని ప్రశ్నిస్తున్నా. మొన్న లడ్డూ కల్తీ వ్యవహారంలో పీఎం గారు మీకు తెలుసా బోర్డులో మీ వాళ్ళు ఉన్నారు. ప్రతిసారి ఆయన బీజేపీని కూడా ఎందుకు టార్గెట్ చేసి ఇందులోకి లాగుతున్నారు? ఇప్పుడు మతము, హిందూయిజము, దేశము, బీజేపీని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? ఆర్ యూ ద టార్చ్ బేరర్స్ ఆఫ్ హిందుత్వ అని అడిగాడు. ఏది ఇదేనా బీజేపీ టార్చ్ బేరర్స్ అని చెప్పుకుంటుంది హిందుత్వానికి అని? నీకు చెప్పిందా బీజేపీ టార్చ్ బేరర్ అని? అంటే ఈ టార్చ్ బేరర్ హిందుత్వ బీజేపీ అనే సంగతి నీకు 5 ఏళ్లలో తెలియదా? ఇప్పుడు కొత్తగా బీజేపీపై యుద్ధం నువ్వు ప్రకటించడం ఏంటి? నిన్ను ఎలా నమ్ముతారు ప్రజలు? నువ్వు ఈరోజు బీజేపీని టార్గెట్ చేసినా నిన్ను ఎలా విశ్వసిస్తారు? ఇప్పుడు తను ఆ లేఖ రాశాడు, పిఎంకి 9 పేజీల లేఖ. అది లేఖలో మీరు చెప్పింది ఇట్స్ నోట్ వర్తీ దట్ ఆల్ యువర్ ప్యానల్ మెంబర్స్ ఆర్ ఆల్సో ప్రెజెంట్ ఇన్ ద బోర్డ్ అన్నట్టు రాశాడు ఆయన. మీరు చెప్పిన వాళ్ళకే నేను సిఫార్సు లేఖలు మీరు ఇచ్చిన వాళ్ళకే ఇచ్చాను కేంద్ర మంత్రులు అంటే, నీ మనుషులు నీ వాళ్ళు సీజే దగ్గరికి వెళ్ళి టీటీడీ బోర్డు వేస్తున్నాను లేఖ ఇవ్వమని అడుగుతారు. సివిసి దగ్గరికి వెళ్ళి మీ వాళ్ళు ఎవరన్నా ఉంటే చెప్పండి, మీ వాళ్ళని టీటీడీ బోర్డులో నియమిస్తానంటారు. ఎలా తన కేసుల నుంచి తప్పించుకోవడం కోసం టీటీడీ బోర్డును కూడా ఒక వ్యాపార కేంద్రంగా, రాజకీయ కేంద్రంగా మార్చాడో మనకు కనపడుతోంది. తను 9 పేజీలు లేఖ ప్రధానికి రాస్తే కనీసం అందులో సిబిఐ ఎంక్వైరీ అడగలేదు. అడక్కపోగా బీజేపీ పైన బ్లేమ్ వేయటం. అదే కాదు, గుజరాత్ ఎన్డీడీబీ మీద కూడా అతను అనుమానాలు రేకెత్తించడం. అంటే ఒకటి కల్తీ నెయ్యి పైన ఒక వక్రభాషం, రిపోర్ట్స్ని కన్వీనియంట్గా వదిలేయటం. నిన్న మనం చూస్తే రిపోర్ట్స్ నివేదికలు అన్నింటినీ కూడా చులకనగా మాట్లాడారు ఆయన. మరి అవి వాటి క్రెడిబిలిటీని క్వశ్చన్ ఇస్తారు. అది కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ. అది గుజరాత్లో ఉన్నంత మాత్రాన గుజరాత్ గవర్నమెంట్ దాన్ని కంట్రోల్ చేస్తుందా? అంటే నరేంద్ర మోడీ ఆ రిపోర్ట్ నా విధంగా ఇప్పించారనా? నువ్వు ఎలా మాట్లాడుతున్నావు, ఏం మాట్లాడుతున్నావు? అదేదో డైరెక్ట్ అటాక్ చేయొచ్చు కదా, ఈ ఇండైరెక్ట్ అటాక్ ఎందుకు? అంటే ఇప్పుడు కొత్తగా సెక్యులరిజం అనే ముసుగేసుకుంటున్నాడా? 5 ఏళ్లలో మనం ఎప్పుడు సెక్యులర్ అనే మాట ఎప్పుడు ఆయన నోటేమంటే మనం విన్న దాఖలాలు లేవు. ఇప్పుడు మా నాన్న 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు అన్నాడు, నేను 5 ఏళ్ళు పట్టు వస్త్రాలు తీసుకెళ్ళాడు అన్నాడు. మీ నాన్న మిమ్మల్ని ఎందుకు తీసుకెళ్ళలేదు పట్టు వస్త్రాలతో? నెక్స్ట్ వచ్చే క్వశ్చన్, నువ్వు నీ భార్యను ఎందుకు తీసుకెళ్ళలేదు పట్టు వస్త్రాలతో ఆ రోజు? అంటే ఏంటి, నువ్వు హిందూ మతం, మీ నాన్న మీ పెళ్ళాలు క్రిస్టియన్ మతమా? అంటే రెట మతమా? ఒక ఇంట్లో 2 మతాలు ఏంటమ్మా? అంటే ఎలా ఇతని రెట మతం, ఇతని బరి తెగింపు ఇవాళ పరాకాష్ఠకి చేరింది. ఇన్నాళ్ళు చేసుకోవడం అనే దాన్ని ఎలా చూడాలి? అహం అడ్డం వచ్చిందా, లేకపోతే ఇస్తే ప్రాబ్లం వస్తుందా, ఎట్లా చూడాలి నా రద్దు దాన్ని? బరి తెగింపు ఏది మొండితనం, మూర్ఖత్వం కాదు. నేను ఎందుకు ఇవ్వాలి